ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి ఇలా కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించిన విధానాన్ని బట్టి దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగాలకు వెళ్దాం. ఈ దినం మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, దేవుడు ఒకరి యందు లక్ష్యం ఉంచితే, దేవుడు ఒకరిని తన వారు అని అనుకుంటే, దేవుడు ఒకరిని ఏర్పరచుకుంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాడు, వాళ్ళతో ఎలా నడుచుకుంటాడు, వాళ్ళ కోసం ఏమేమి చేస్తాడు అన్నదాన్ని మనం బైబిల్ గ్రంథం చదువుకుందాం. దాంట్లో మనకు మొట్టమొదటిగా కనిపించే వ్యక్తులు ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం. ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అబ్రహాముకి ఇస్సాకు పుట్టక మునిపే వారి గురించి అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువులో విస్తరింపజేస్తాను, నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, ఐగుప్తులో 400 సంవత్సరాలు దాస్యం చేసిన తర్వాత వారు తిరిగి వస్తారు, అప్పుడు నేను ఈ కనాను ప్రాంతాన్ని వాళ్ళకి ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇస్తాను అని ముందుగానే మాటిస్తాడు. అది జరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇస్సాకుకు పిల్ల పుట్టి ఇస్సాకు కుమారుడైన యాకోబుకు 12 మంది కుమారులు పుట్టి, దానిలో యోసేపు ఐగుప్తుకు వెళ్ళి చాలా మనకు ఆ కథ అంతా తెలిసిందే. బైబిల్ గ్రంథంలో మనకున్న ఆ హిస్టరీ అంతా మనకు తెలిసిందే. ఇవన్నీ జరిగిన తర్వాత యోసేపుని ఎరగని కొత్త ఫరో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వారిని దాస్యంలో ఉంచుతాడు. అతడు దాస్యం చేపిస్తూ, ఇటుకరాళ్ళు పని చేపిస్తూ, గొప్ప గొప్ప పట్టణాలు కట్టడానికి కూలి పని వారిగా ఇశ్రాయేలుని వాడుకునేవాడు. 400 సంవత్సరాల పాటు వారిని శ్రమ పట్టిన తర్వాత యేసుప్రభుల వారు మోషేను నియమించుకున్నారు. మోషేను నియమించుకొని వారిని విడిపించడానికి మోషేను వారి ఎద్దకు పంపుతాడు. మనం బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివినట్లయితే మనకు అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వారి ఏది లక్ష్యం ఉంచానంట. మనం ఆ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 24 నుంచి చదివినట్లయితే, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. హల్లెలూయా. మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తున్న మాట ఏమిటంటే, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. అంటే వారిని ఖచ్చితంగా విడిపించాలి అని ఒక టార్గెట్ దేవుడు పెట్టుకున్నాడు కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు అక్కడ చేయాల్సి వచ్చిందో మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటాయి. మొట్టమొదటిగా చేయాల్సిన కార్యాలన్నీ కూడా మనం బైబిల్ గ్రంథాన్ని చదివితే, మొట్టమొదటిగా నీరుని రక్తంగా మారుస్తారు. ఆ తర్వాత కప్పలు వచ్చే విధంగా, ఈగలు వచ్చే విధంగా, పేలు వచ్చే విధంగా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఇశ్రాయేలు జనాంగాన్ని తనకంటూ తన జనంగా దేవుడు మాట్లాడాడు కాబట్టి, ఒకరికి అది కాకుండా తన దాసుడైన అబ్రహాంకు మాట ఇచ్చాడు కాబట్టి, దేవుడు వారిది లక్ష్యం ఉంచిన దాన్ని బట్టి దేవుడు వారిని విడిపించుటకు సర్వ ప్రయత్నాలు చేసి తన నామాన్ని మహిమ తెచ్చుకున్నాడు. ఫరో రాజు ఎంత కఠినం అయినప్పటికీ కూడా అనేకమైన ఆశ్చర్య కార్యాలు ఆ దేశంలో చూపించి బయటకు వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలీయుల్ని కాపాడాడు. కాబట్టి దేవుడు మన యందు కూడా లక్ష్యం ఉంచితే ఎలాంటి కార్యాలు మనకు జరుగుతాయంటే, ఎలాగైతే ఇశ్రాయేలీయులకు జరిగాయో, మనం ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా, మనం ఎంత కష్టంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని విడిపించగలడండి. ఎందుకంటే దేవుడు మన యందు లక్ష్యం ఉంచాడు కాబట్టి, దేవుడు మన తోడుగా ఉంటాడు. మనకు లక్ష్యం ఉంచాడంటే ఇప్పుడు ఇశ్రాయేలు గురించి మనకు తెలియదు కాదు. అరణ్యంలో వారికి దేవుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను దేవుడు వారితో పాటు ఉండి, దేవుని మందసంలో 24 గంటలు కూడా దేవుడు మందసంలో ఉండి వారిని కాచి కాపాడుతూ, వారు కనాను దేశంకు చేరేంత వరకు కూడా, వారు తప్పు చేస్తే తప్ప వారు తప్పు చేయనంత వరకు కూడా వాళ్ళని క్షేమంగా కాచి కాపాడాడు యేసుప్రభుల వారు. మనం కూడా మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం మనకు ఒక మాట చెప్తుంది, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తుంటాడు. అలాగే మనం మొదట దేవుని యందు లక్ష్యం ఉంచగలిగినట్టయితే దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతాడు. అప్పుడు మనకి వెంటనే కార్యాలు జరుగుతాయి. ఒక్కసారి దేవుడు కానీ మన యందు లక్ష్యం ఉంచితే దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. దేవుడు కానీ మనల్ని విడిచిపెట్టకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలీయులు అరణ్యములో మన్నా తిన్నారండి. దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు తినగలిగారు. అంత శ్రేష్టమైన భాగ్యం వాళ్ళకి భూమి మీద ఉండగానే దొరికింది. మనం ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం తింటామేమో, కానీ వారు భూమి మీద ఉండగానే దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు తినగలిగారండి. అలాగే మాంసం, అరణ్యంలో అన్ని లక్షల మందికి మాంసం ఎవరు తేవాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఇప్పట్లో ఖర్చు అవుతుందండి. కానీ ఆ దినాల్లో కూడా దేవుడు వారిని మాంసం ఇచ్చి పోషించాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం కానీ దేవుని లక్ష్యం ఉంచగలిగినట్లయితే, అక్కడ ఇశ్రాయేల్ జనమంతా లక్ష్యం ఉంచలేదు, కొంతమంది దేవుని నమ్మకం కలిగి ఉన్నారు. అలాగే
వాళ్ళని నడిపించే నాయకుడైన మోషే గారు దేవుని యందు లక్ష్యం కలిగిన వ్యక్తి కాబట్టి, ఇంకో విషయం ఏమిటంటే అబ్రహాము గారికి దేవుడు ముందుగా మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి దేవుడు వారి యందు లక్ష్యం ఉంచి వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు సమకూర్చాడు. కాబట్టి మనం చేయాల్సిన కార్యం ఏమిటంటే దేవుని యందు మనం లక్ష్యం ఉంచి ఆయన కార్యాలు ఆయన పనులు మనం చేయగలిగినట్లయితే దేవుడు మన యందు లక్ష్యం ఉంచి నీ పనులు నా పనులు దేవుడు చేసి పెడతాడండి. మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ఏదైతే మనం వెతుకుతామో అదే పంటనే మనం కోసుకుంటాం. కాబట్టి దేవుని యందు లక్ష్యం ఉంచుదాం. దేవుని యందు లక్ష్యం ఉంచి దేవుడు మన యందు లక్ష్యం ఉంచి అలా తయారు చేసుకుందాం. అలాగే దేవుని యందు లక్ష్యం ఉంచి గొప్పగా తయారు చేయబడిన వారిని ఇంకొంతమందిని మనం రాబోయే వాక్య భాగాలు తెలుసుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.